నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గంజాయి విక్రయం వినియోగంతో వ్యక్తిగత ఇబ్బందులు పడటమే కాకుండా కుటుంబాలు వీధిన పడతాయని గుంటూరు జిల్లా ఎస్పీ వక్కుల్ చింతల్ హెచ్చరించారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లు గంజాయి వినియోగించే వారికి బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో సోమవారం యూరిన్ పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా ఎస్పీ మాట్లాడుతూ 120 మందికి యూరిన్ పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 400 మందిని గంజాయి వినియోగిస్తుండగా అరెస్టు చేశామని చెప్పారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఏమొస్తుంది రెడ్ మార్క్ వస్తుంది సార్ ఇక్కడ ఈరోజు గుంటూరు సిటీలో ఉన్న రౌడీ షీటర్స్కి అదేవిధంగా పాత గాంజా కేసు ఉన్న వాళ్ళకి 120 మెంబర్స్కి ఒక చోట గ్యాదర్ చేసి యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర గాంజా దొరకకపోయినా కూడా వాళ్ళు గాంజా తాగి ఉంటే యూరిన్ టెస్ట్ చేస్తే దాంట్లో పాజిటివ్ రావడం జరుగుతుంది. సో ఎవరికైనా మేము పట్టుకుంటే వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోతే కూడా ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ వల్ల ఎవరెవరు గాంజా తీసుకువస్తున్నారు, ఎవరెవరు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు అన్నీ కూడా మేము డీటెయిల్గా విచారించడం జరుగుతుంది. ఈరోజు 120 మెంబర్స్కి మేము టెస్ట్ చేస్తే 17 మెంబర్స్కి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 17 మెంబర్స్ని మళ్ళీ ఫర్దర్ తీసుకువెళ్ళి విచారించి ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వార్ ఫుటింగ్ మీద డ్రగ్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఎవరైతే మళ్ళీ గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా నమోదవుతున్నారో వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. 4-5 కేసులు అయినాక వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు లోపల ఉన్నారు. సో ఈ గంజాయి ఎవరి దగ్గర దొరికినా మొత్తం చైన్ ట్రేస్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కన్జ్యూమ్ చేశారు, అందరి మీద కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్లో వెళ్ళి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాము. సంకల్పం పేరుతో ఒక స్పెషలీ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఈ గంజాయి వల్ల ఏమేం పరిణామాలు ఉంటాయి, ఎలా జీవనం నాశనం అవుతుంది, ఏమేం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్గా వివరించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 230 ప్రోగ్రాంలు స్కూల్స్ కాలేజెస్లో అదేవిధంగా విలేజెస్లో కూడా వెళ్ళి అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఫర్దర్ కూడా కంటిన్యూ అవుతుంది. సో గంజాయి ఎవరి దగ్గర ఉన్నా, డ్రగ్స్ ఎవరి దగ్గర ఉన్నా కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అందరికీ ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరిగింది, అదేవిధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తన తండ్రి, బాబాయి, ఇతర కుటుంబ సభ్యులు తనతో పాటు తన తల్లిని వేధిస్తున్నారని కలెక్టర్ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఈ క్రమంలో ఆ యువతి పురుగుల మందు సేవించడంతో నగరంపాలెం పోలీసులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కూటమి ప్రభుత్వం దేవుడితో రాజకీయాలు చేస్తుందని వైసీపీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ ఆరోపించారు. బృందావన గార్డెన్స్ లోని ఎమ్మెల్సీ లేళ్ల అప్రెడ్డి కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి, దేవాలయాలకు సైతం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. శ్రీవారి టికెట్ల అవకతవకలపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చిన దేవాలయాల నిర్మాణాలు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. దేవాలయాల్లో అర్చక పోస్టులను కూటమి నేతలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నాగరాజు, మాజీ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణాచారి మాట్లాడుతూ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి కానీ దేవాలయాలకు కానీ వెన్నుపోటు పొడిచారు అన్న విషయాలను మీ అందరికీ ప్రజలకు చేరే విధంగా, బ్రాహ్మణులకు చేరే విధంగా తెలియజేద్దాము అన్నది మా యొక్క ఈ పత్రికా విలేకరుల సమావేశం యొక్క సారాంశం. అదేవిధంగా మనము ఈ టీటీడీకి ఒకసారి మనము మాట్లాడుకుంటే, టీటీడీలో శ్రీవాణి అనేటువంటి స్కీమ్ ఒకటి ఉంది. ఈ టీటీడీ శ్రీవాణి స్కీమ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శాంక్షన్ కొన్ని దేవాలయాలు అవ్వడం జరిగింది. ఆ 5 ఏళ్లలో కొన్ని, ఆ 5 ఏళ్లలోనే మేము కంప్లీట్ కూడా చేయడం జరిగింది. కానీ లాస్ట్లో శాంక్షన్ అయినటువంతా కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అక్కడ అవకతవకలు ఉన్నాయి అని చాలామంది ప్రశ్నించిన మేరకు కూడా ఇంతవరకు కూడా దాని మీద ఏమీ యాక్షన్ తీసుకోవడం లేదు అన్న విషయాన్ని టీటీడీ ఎక్స్ ఈఓ గారు, ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గారు ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా ప్రశ్నించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా దాని గురించి ఇంతవరకు బిఆర్ నాయుడు గారు దాని యొక్క శ్రీవాణి టికెట్లలో అవకతవకల గురించి ప్రకటించలేదు. ఏది ఇంతవరకు దాని మీద ఒక విచారణ కూడా వేయలేదు అన్న అంశాలను ఐవైఆర్ గారు ప్రశ్నించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ మన కాలనీలలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు కట్టుకోవడానికి టీడీపీ ప్రభుత్వంలో టీటీడీలో మనకంత శాంక్షనింగ్ చేయడం జరిగింది. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ యూజర్ సర్టిఫికెట్స్ సాకుతో 147 కోట్లు ఇంతవరకు పెండింగ్ పెట్టడం జరిగింది. 147 కోట్లు రిలీజ్ చేయడం లేదు. కాకపోతే దేవాలయాలన్నీ కూడా దీనివల్ల అసంపూర్తిగా ఆగిపోయాయి. ఈ యొక్క శ్రీవాణి టికెట్లలో దాదాపు 1400 కోట్లు ఉన్న దళిత కాలనీలలో ఆలయాలు కట్టడానికి మనకు ఎక్కడా కూడా ఇంతవరకు ముందుకు రావడం లేదు, ఆ ప్రక్రియ చేసుకోవడం లేదు. ఇది టీటీడీ ఇలాగనే వ్యవహరిస్తోందనేది వాస్తవం. అదేవిధంగా యూఎస్ సబ్మిట్ చేస్తామన్నా కూడా, అంటే యూఎస్ సబ్స్క్రిప్షన్ సబ్మిట్ చేస్తామన్నా కూడా దేవాదాయ శాఖ మంత్రి, కానీ ఇప్పటికి కూడా టీటీడీ వాళ్ళు దాని నిధులను విడుదల చేయలేదు. ఇది ఎందుకో లోగుట్టు పెరుమాళ్ళ కెరక, వాళ్ళకి అర్థం కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శాంక్షన్ అయిన దేవాలయాలు ఎన్ని ఉన్నాయి, ఆ దేవాలయాలు మీరు ఎన్ని కంప్లీట్ చేశారు, దేవుని దగ్గర కూడా మీకు ఎందుకు రాజకీయం అని చెప్పి నేను టీటీడీని ప్లస్ టీడీపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే దేవాలయాల దగ్గర ఎందుకండి రాజకీయము? మనకు ఎస్టీ, ఎస్సీ, బీసీ కాలనీలో మనకు దేవుడు ఉండాలా, మన సనాతన సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. మన సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన లోకేష్ బాబు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అంటే ఈ దేవాలయాలు శాంక్షన్ అయిన దేవాలయాలను ఆపి మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి కట్టుకోవడమేనా? ఇదేనా మీ సనాతన ధర్మంలో మీకు తెలిసినది? నేను వారిని ప్రశ్నిస్తున్నా. అప్పుడు దేవాలయాలను కూడా వెంటనే ఏమున్నాయి అనే టీటీడీలోకి మనకు ఎన్ని శాంక్షన్ అయినాయి అన్నవి పారదర్శకంగా ఎక్కడ చూస్తే కూడా దీంట్లో పూర్తిగా మనకు టీటీడీ కింద పోయినామంటే జిల్లాల వారీగా పబ్లిక్ డొమైన్లో ఇది ఏదీ లేదు, పబ్లిక్ డొమైన్లో కూడా వీళ్ళు పెట్టలేకుండా చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలంతా ఈ టీటీడీ, ఈ టీడీపీ ప్రభుత్వాలు దేవాలయాలు, దేవుణ్ణి కూడా రాజకీయాల వైపు నడిపించుకుంటున్నా పోతున్నారు అన్నది వాస్తవం. కాకపోతే మన దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు 1342 దేవాలయాలు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పట్లో 1342 దేవాలయాలు. దీనికి ప్రభుత్వం నుంచి 135 తిరుపతి జిల్లాలోనే 135 శాంక్షన్ అయిన దేవాలయాలకు కూడా
నిధులు అందివ్వడం లేదు. అంటే ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది అనేది. అదే పార్టీకి దేవాలయాలకు సంబంధమేమయ్యా స్వామి? పార్టీలు వేరే, పార్టీలు మేము ఏదున్నా కూడా పార్టీ వైపు ప్రశ్నిస్తాం, చూసుకుంటాం. మీరు చేసే కార్యక్రమాలు మేము మీరు చెప్పినవి చేయకపోతే అడ్డుకుంటాం. కానీ దేవాలయాలు ఏం చేశాయి? దేవాలయాల సంస్కృతి సనాతన సాంప్రదాయంలో మీరు చెప్పినది చేస్తున్నది విరుద్ధంగా చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ టైంలో శాంక్షన్ అయిన దేవాలయాలు కానీ ఆ దేవాలయాల లిస్టు కానీ మీరు ఏమేమి చేస్తున్నారనే అంశాలను మాకు వెంటనే మీరు పత్రికా మూలకంగా ప్రకటించాలి అని చెప్తున్నా. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని రసీదులు ఉన్నాయండి ఇవన్నీ అదే బాబుకి ఏంటంటే ఫింగర్ ప్రింట్ పడట్లా. సచివాలయం ఎక్కడికి వెళ్ళినా సరే బాబుకి సహకరించట్లేదు, ఎక్కడ పడట్లేదని చెప్పి ఏం చేయలేమన్నారు. ఇక్కడికి పోయి చెప్పారు టీచర్ గారు చెప్పారు కదా, మున్సిపల్ టీచర్ పోలేరం గుడి దగ్గర మున్సిపల్ స్కూల్ దగ్గర బాబుని పేరు అవి రాసుకున్నారు లోడు స్కూల్లో. వాళ్ళ ఆధార్ అప్డేట్ అవ్వట్లేదని చెప్పి చేయించుకోమన్నారు. ఎక్కడికి వెళ్ళినా అవ్వకపోతే ఇక్కడికి వెళ్ళి చేయించుకోమన్నారు. ఇక్కడికి వస్తే అర్జీ పెట్టమన్నారు. అక్కడికి వెళ్ళాం, డిఓఎం ఆఫీస్ అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి బాబు పుట్టిన నుంచి ఇట్లా ఉన్నాడు. 11 సంవత్సరాలు పెన్షన్ అంటే జగన్ గారు ఉన్నప్పుడు 3,000 ఇచ్చారు సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 6,000 ఇచ్చారు. కాకపోతే బాబుకి మంచాన్నే ఉంటాడు, మొత్తం మేమే చేసుకోవాలి. అది దానికోసం తిరుగుతుంటే ఎవరు పట్టించుకోలేదు. జనరల్గా సార్ కలెక్టర్ గారు పేరు అయ్యి రాసుకున్నారు, ఎవరికో ఫోన్ చేశారు. అదే ఆధార్ కూడా అప్డేట్ అవుతుంది. స్కూల్లో పింఛన్ మామూలు ఏదైనా డబ్బులు రావాలన్నా అది అయితే కానీ రావాలని చెప్పాను సార్. అది అప్డేట్ చేయించుకుందామని వచ్చింది సార్. అది ఆ పింఛన్కి కొంచెం 15,000 రూపాయలు డైలీ కూలికి వెళ్తాను దీంట్లో. అందుకోసం కొద్దిగా ఏదైనా సహాయపడతాం. ముందు రమేష్ హాస్పిటల్లో, ఉదయ్ హాస్పిటల్లో మెడిసిన్స్ అవి తీసుకున్నాను. నేను ఎలక్ట్రీషియన్, కూలింగ్ డిపార్ట్మెంట్ కాదు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్. మామూలు అపార్ట్మెంట్లు బిల్డింగ్స్ అవి దానికోసం. అందుకని కొంచెం బాగా సహకరిస్తారేమో అని తీసుకొచ్చాను. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సోమవారం గుంటూరు కలెక్టరేట్ కి వచ్చారు. కలెక్టరేట్ లో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సీఎస్ స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ, జేసీ అశుతోష్ శ్రీవాత్సవ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టి సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. స్పోర్ట్స్ కోటా కింద అనర్హులకు టీచర్ పోస్టులు ఇచ్చి అర్హులైన వారికి అన్యాయం చేశారని సురేంద్ర ఆరోపించారు. డిఎస్సీ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత, మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నిరసన కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సారాంశం ఏంటంటే డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అని. డిఎస్సి అని చెప్పి ఆర్భాటాలతో ప్రచారం మాత్రమే చేసి ఆ ప్రచారం అనంతరం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. చేసుకొని ఆ డిఎస్సిలో 16,000 పైగా చిల్లర పోస్టులకి గాను
400 చిల్లర స్పోర్ట్స్ కోటా అని, ఆ స్పోర్ట్స్ కోటాని గతంలో స్పోర్ట్స్ కేటగిరీలు 29 కేటగిరీలు ఉంటాయి. 29 కేటగిరీలను 50 కేటగిరీలుగా సవరించి అది జీవోలో లేకుండా నామమాత్రంగా వాళ్ళు మాన్యువల్గా చెప్పి ఆ 50 కేటగిరీలను తీసుకొని వాళ్ళకి అనాధికారంగా పోస్టులు ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు. వాళ్ళల్లో ఈ జిల్లాలో ఏదైతే సెలెక్ట్ అయ్యారో ఎస్సీ ఉమెన్ కోటాలో 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులు వాళ్ళు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసేసి వీళ్ళు ఓవరాల్ లిస్టులో కూడా 0 ర్యాంక్స్ ఉన్న వాళ్ళిద్దరికి కర్రా బేబీ అనే అమ్మాయికి, అట్లాగే మేడిద సుధారాణి అనే అమ్మాయికి స్పోర్ట్స్ కోటాలో జాబ్ పెట్టడం జరిగింది. దానికి ముందు సెలెక్ట్ అయిన వాళ్ళిద్దరిని కూడా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వాళ్ళ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి కూడా వాళ్ళని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది ఈ డిఎస్సిలో ఎంతోమంది ఆశ పెట్టుకున్న వాళ్ళందరికీ నిరాశ ఎదురైంది. వీళ్ళందరూ కోర్టుకి వెళ్తే కోర్టులో సమాధానం చెప్పలేదు, విద్యాశాఖ సమాధానం చెప్పలేదు, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పలేదు. ఎవరు కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే యువత ఆధ్వర్యంలో విద్యార్థి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియపరిచాం. అట్లాగే ఇవాళ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియపరిచాం. ఇది భవిష్యత్తులో వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని, ఈ పక్షంలో బాధ్యత అందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.